క్వశ్చన్ అవర్. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన కాక్రోచ్లు దేశాన్ని చుట్టేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసిన కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత పూణే వెళ్లింది. ఆదివారం హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేయబోతున్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీకి స్థానికంగా సపోర్ట్ చేస్తుంది ఎవరు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉండటంతో ఆ నిరసనలకు కాంగ్రెస్ మద్దతిస్తుందా? మరోవైపు మేము కాక్రోచ్లు అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అవసరమైతే తమంతా బయటకొస్తామని కూడా చెప్పారాయన. అంటే కేంద్రానికి వ్యతిరేకంగా సీజేపీకి మద్దతిస్తారా? చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారా? ఇక ప్రధాన విపక్షాలు చేయాల్సిన పనిని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి విపక్షం వీక్ అవుతుందని భావించాలా? జెన్జీ ఉద్యమం ఉధృతం అవుతుందని అనుకోవాలా? ఇక ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ జరుగుతోంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఒక సెటరికల్ ఉద్యమంగా కూడా జరిగింది. జగన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఎస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడేందుకు చూసాం. మేము కాక్రోచ్లమే, ఈ విధంగా మాపై మాట్లాడితే కాక్రోచ్లు రెడీగా ఉంటాయి, ఏపీ కాక్రోచ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి అంటే కూడా ఆయన మాట్లాడారు. అంటే జగన్ మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తాయి, ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు? ఇండైరెక్ట్ గా కాక్రోచ్ పార్టీకి ఆయన మద్దతు ఇస్తున్నారా? ఈ విషయాలకు సంబంధించి డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు డిస్కషన్ లో కంటిన్యూ చేయడానికి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, మీ దగ్గర నుంచి మొదలు పెడతాం. జగన్ చేసినటువంటి కాక్రోచ్ వ్యాఖ్యలు అంటే జగన్ కి ముందే తెలుసు కదా కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి ఉంది, సెటరికల్ ఉద్యమంగా కూడా చాలా మంది ఎక్కువ ఫాలోవర్స్ ద్వారా కూడా ఇది విజృంభించింది అనేది తెలుసు. అయినప్పటికీ కాక్రోచ్ అనే వర్డ్ వాడారు అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్నారు అనుకోవాలా, ఎలా చూడుకోవాలంటారు? మొదట మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా నిరసన తెలియచేయటము, తర్వాత తద్వారా ప్రజాస్వామ్యాన్ని పెంచే విషయంలో ప్రయత్నం చేస్తామంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, ఉండరాదు కూడా, ఎవరికి లేదు కూడా. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభిజిత్ దీప్కే వారు అమెరికా నుంచి వచ్చేస్తానే జనరల్ గా అనుకున్నారు. ఎవరు? కమ్యూనిస్టులు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి మీడియాలోని కొంతమంది, సిద్ధార్థ వరదరాజన్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలి, రోడ్లలో ఉద్యమం చేయాలి, జెన్జీ ఉద్యమం రావాలి, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక లాగా ఉద్యమం జరగాలి అని ఎవరైతే కోరుకున్నారో వారందరూ కూడా అభిజిత్ దీప్కేని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, దాంతో మేము వీధుల్లో పడి ఉద్యమం చేయొచ్చని కోరుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తుంది, కోరుకుంటుంది, బలమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి పార్టీ. కాబట్టి వారిని ఎయిర్పోర్ట్ నుంచి సరాసరిగా తీసుకొచ్చి ఉద్యమం చేయించింది. వారు కూడా ఈ ఎండకి ఢిల్లీలో 45 degrees టెంపరేచర్ తట్టుకోలేక నీళ్లు తాగి కారులో వెళ్ళి కూర్చోనే పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అంటే అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సెటైరికల్ గా పెట్టారని, వ్యంగ్యంగా పెట్టారని మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో మనం దేశంలో ఒక 4-5 విషయాల మీద మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదట వారు స్పందించడానికి అవకాశం ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది ప్రజాస్వామ్యం. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది. కాక్రోచులతో ప్రజాస్వామ్యాన్ని పోల్చుకోవటం కానీ, తర్వాత ఆ బాధ్యత లేకోకుండా ఏమంటే మాట్లాడడం కానీ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు ఉంది, ఎన్నికల్లో పాల్గొనొచ్చు, వారు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇదే. తర్వాత వారు ఈ ఉద్యమం చేసే క్రమంలో వారెమ్మడి ఎవరు నడుస్తున్నారు, వారి అధికార ప్రతినిధులు ఎవరు, వారు ఏ భావజాలానికి సంబంధించిన వాళ్ళు. శ్రీశ్రీ గారు అంటుంటారు కదా, ఎవరి భావజాలం ఏ వెనక ఏ కథ ఉందో అని. అలాగనే వీరు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అభిజిత్ దీప్కే గారి వారిని వెంట నడిపిస్తున్నామని కమ్యూనిస్టులు గాని, ఆప్ పార్టీ గాని, కాంగ్రెస్ లోని కొంతమంది గాని, మీడియాలో గాని, జార్జి సోరస్ లాంటి వ్యక్తులు గాని నడిపిస్తున్న ఉద్యమమే. ఎక్కడో విదేశాల్లో అభిజిత్ దీప్కే ఉండి ఈ దేశం మీద మాట్లాడడం, నేను విదేశాల్లో ఉండి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య గమనాన్ని నిర్దేశిస్తానంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అటువంటి వారిని
ఈ దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసేవారిని ముందుకు సాగనీయదు. ఖచ్చితంగా వీధి పోరాటానికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని మీరు ప్రారంభంలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వారు నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఆ విషయాల గురించి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జన్జీ ఉద్యమం లాగా కాక్రోచ్ లాగా మేము కూడా కాక్రోచ్ ఆంధ్రప్రదేశ్ లోని మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి, అసలు ఈ జన్జీ ఉద్యమం గాని కాక్రోచ్ ఉద్యమాలు గాని మాట్లాడే వారు ఏమంటున్నారు, అవినీతికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాము, హైకోర్టు తీర్పుల గురించి మాట్లాడుతున్నాము, ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతున్నాము, రాజ్యాంగ పరిరక్షణ కోసం మాట్లాడుతున్నాము. ఒకటే కాదు కదా, నిరుద్యోగము అలాగే పేపర్ లీక్స్ మొన్నటి జరిగినటువంటి వాటి గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, యువత సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అదే సబ్జెక్ట్ వస్తుంది. వారి మేనిఫెస్టో మనం గమనించినప్పుడు తర్వాత పేపర్ లీక్ అనేటప్పుడు పేపర్ లీక్ అనేది ఇది మొదటిసారి కానే కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలన చేసినప్పుడు చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది. అందుకే కదా ఈరోజు మొత్తం పరీక్షనే రద్దు చేసి ఎటువంటి ఫీజు లేకోకుండా మరొకసారి చేస్తా ఉంది. ఈరోజు అబ్దుల్ దీప్కే గారి కాక్రోచ్ పార్టీ యొక్క మేనిఫెస్టో మనం చూసినట్లయితే పరీక్ష రాసిన విద్యార్థి కల్లా 10,000 ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇది 23 లక్షల మంది పరీక్ష రాస్తే పిల్లలు, ఇది ఎట్ల వరకు సాధ్యమవుతుందో కూడా వారు కూడా గమనించాలి. అదే పేపర్ లీక్ అవ్వడం అనేది ఎక్కడన్నా కానీ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. దానికి ప్రజాస్వామ్యంలో వాటిని చెక్ పెట్టే విధంగా మనం మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మొత్తం ఈ పరీక్ష ఉండకూడదని మాట్లాడే వారి కొంతమందితో జత కలిపి ఈ రోజు మాట్లాడుతున్న క్రమమే ఈ రోజు ఇంటర్మీడియట్ మార్కులతో వారు కలిసి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ నీట్ పరీక్షలో ఇవాళ సీటుని వారికి జత కలిపినట్లే ఉంది. అంటే బాధ్యత లేకోకుండా, ప్రజాస్వామ్యం లేకోకుండా, ప్రజలలో లేకోకుండా, ఓట్లు లేకోకుండా సోషల్ మీడియా ద్వారానే మాకు మిలియన్స్ ఫాలోయర్స్ ఆర్గానిక్ ద్వారా వస్తున్నారు, తర్వాత బూస్ట్ ద్వారా వస్తున్నారు. ఏ విధంగా వస్తున్నారో మనకు అందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో అబ్జాజ్ ఖాన్ అని ఒక ఆయన మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకి ఎంతమంది ఫాలోయర్లు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? కాబట్టి సోషల్ మీడియా అనేది భారతదేశంలో ఒక నేరేటివ్, వ్యంగ్యంగా మాట్లాడటానికి మాత్రమే పనికొస్తుంది. అంతా సోషల్ మీడియామే అనుకుంటే సొసైటీలో లేకోకుండా సోషల్ మీడియా మీదనే ఆధారపడితే ఇట్లనే ఉంటుంది. నేను కాక్రోచ్ పార్టీని సమర్థించే వారి గురించి మాట్లాడుతున్నా. మరి 2019 నుంచి 2024 వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ లోని పరిపాలన గురించి వస్తున్న ఆరోపణల గురించి కూడా ఈ రోజు అబ్దుల్ దీప్కే గాని తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కానీ ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? వారు మాట్లాడేది ఇటువంటి విషయాల గురించి కూడా కదా. అది కేవలం కాక్రోచ్ పార్టీ నుంచి మొదటగా ఢిల్లీలో పెట్టారు సభ, తర్వాత పూణేకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ 14వ తారీఖున హైదరాబాద్ లో ఉంటుంది. ఆ విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ పార్టీ పెట్టి ఆ విధంగా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. వెనకలో ఉండి ఎవరు నడిపించినా వారి ఇక్కడ చూడండి, కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు గాని వారి కార్యకర్తలు గాని ఎవ్వరు కూడా వారున్న ప్లేస్ గాని వారి బాధ్యతాయుతం గాని గతంలో వాళ్ళు ఆప్కు అధికార ప్రతినిధులుగా పనిచేసిన వారు, ఆప్ సోషల్ మీడియాలో రన్ చేసిన వాళ్ళు, ఆప్ చూడండి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అంతా కూడా మనం తెలుగులో మాట్లాడుతున్న ముసుగు తీసేస్తే సరిపోతుందని. ఇది డిజిటల్ మాస్కే, వేరే ఏమే కాదు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అప్రతిష్టలు పాలు చేసే క్రమంలో వీరందరూ చేస్తున్నారు. వీరందరూ కూడా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తప్పు చేసేటట్టు చూస్తున్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని తప్పు చేసి చులకన భావన చేసే ప్రభుత్వం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యవస్థలో ఈ దేశాన్ని వ్యవస్థలందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టులో ఈ కాక్రోచ్ అనే చర్చ ఎట్లొచ్చింది? ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతున్న సందర్భం ఏంది? వాళ్ళ కాంటెస్ట్ ఏంది? మాట్లాడుతున్న సందర్భం వచ్చింది. ఒక హ్యాష్ ట్యాగ్ తో మెయిన్ బి కాక్రోచ్ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ తో విత్ ఎగ్స్ పడింది, లక్షల ఫాలోవర్స్ కూడా రావడం జరిగింది. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడితే మనతో పాటు జాయిన్ అయ్యారు రామకోడ్ గారు, ఆప్ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి. అలాగే ఎల్ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అయితే ప్రధాన విపక్షాలు చేయాల్సిన పనిని, ఏవైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలో ఆ పనిని కాక్రోచ్ పార్టీ చేస్తూ ఉంది, విపక్షం వీక్ అయిపోతుందా అనే డౌట్స్ కూడా, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు? నమస్తేమ్మా, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము వీక్ అవుతుంది అనేది అయితే కాదు, కానీ ప్రధాన ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, దేశంలో ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ
ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు మిక్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఫైట్ చేయడానికి వచ్చినారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ఏ విధంగా వీళ్ళు నడుచుకుంటున్నారు. ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాక్రోచ్ లాంటి అవసరం ఉంటుందని ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. వీళ్ళు చూసినారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆ కరోనా టైంలో కూడా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు అప్పుడైతే దేశంలో కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏ నాయకుడు లేకుండా వెళ్ళిపోయి బయట వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు పరిపాలన దగ్గరికి అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి నాయకులను ఓడించడం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కుహనా మేధావులు అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దాడికి వచ్చినారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులతో పాటు కోర్టులు కూడా వీళ్ళకి కావాల్సినట్టు ఏం అవసరం వచ్చి అప్పుడే స్టే చేయడము, అప్పుడే ఆ కేసుల మీద విచారణ అనడము అనేది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చినారు. మళ్ళీ మేము అధికారంలోకి అధికారం పోయిన తర్వాత మా మీద కేసులు, అక్రమ కేసులు నడి బజార్లో మర్డర్లు చేస్తున్నా కూడా చిన్న చిన్న సోషల్ మీడియాలో పెట్టిన వాటికి కూడా దేశం రాష్ట్రం అంతా మొత్తం తిప్పుకుంటా వచ్చినారంటే వీళ్ళు ఏ విధమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం అయితే మనం చూసినాం. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకమునుపు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ప్రచారాలు చేసినారు. ఏమని మెగా టీఎస్ ఉంది, ఈ మెగా టీఎస్ని దాదాపు మేము అధికారంలోకి వస్తామని అన్ని పూర్తి చేస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చినటువంటి వీళ్ళు కేవలం ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ లో కూడా 6,000 ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ అది. తర్వాత వీళ్ళు 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇది ఇస్తే 16,000 ఉద్యోగాలు. ఆ 16,000 ఉద్యోగాలు కూడా డైరెక్ట్ గా ప్రజలకు అందే కార్యక్రమం, సక్రమంగా అందే కార్యక్రమం, నిరుద్యోగులకు అందే కార్యక్రమం చేయకుండా వీళ్ళకి కావాల్సినట్టు చేసుకునే కార్యక్రమం చేసినారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయం రాష్ట్రంలో ఉంది. దేశంలో మనం చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మేము కూడా కాక్రోజ్లమే, మేము కూడా బయటకు వస్తాం అవసరం అయితే అంటూ కూడా మాట్లాడారు. అంటే కాక్రోచ్ కి సంబంధించి కాక్రోచ్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే ఏమనుకోవాలి? మేము నిజాయితీగా, నీతిగా, సక్రమంగా, పద్ధతిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేము రాజకీయాలు నడపాలనే ఉద్దేశం మాకుంది. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ మధ్య దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూస్తే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకోవడానికి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచారం అన్నప్పుడు ఇటు చెప్పినాడు, ఇట్లా ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు పోలవరాన్ని అని. మరి వాడుకుంటున్నప్పుడు ఆయనకు తెలిసినప్పుడు ఆయనే కలిసి వాళ్ళతో పనిచేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తున్నాడు చంద్రబాబు నాయుడు, పక్కన తెలంగాణకు పోతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా వాళ్ళు దిగజారిపోయి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నప్పుడు ఈ విధంగా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకి 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేయము? ఇప్పుడు రాష్ట్ర వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు దేశంలో యువత అంతా ఇట్లా ముందుకు రావాలంటే ఈ విధమైనటువంటి మానసిక క్షోభను భరించలేకనే కదా ఒకరికొకరు ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు 14 మిలియన్లు సోషల్ మీడియా పార్టీ తప్పించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పార్టీ తప్పించి దానికి సంబంధించి ఎక్కడక్కడ ఎలక్షన్స్ కి దాంట్లో కూడా నమోదు కాలేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. మరి మీరు సపోర్ట్ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్లు కూడా ఏమిచ్చారు? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, వాళ్ళు ఈ స్కాములు చేయకూడదు, పేపర్ లీక్ చేయకూడదు, దీనికి సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళకి పెద్ద శిక్ష ఉండాలి, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అంటే మీడియాకు సంబంధించి వీళ్ళు మీడియాలు పెట్టుకొని సోషల్ మీడియాలు పెట్టుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళదే కరెక్ట్ అని చెప్పి తుఫాను కూడా ఇటు పంపించగలగడు మా నాయకుడు అని ఒక ఆయన చెప్తే విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి మీడియాలు ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇలాంటివన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మాట్లాడదాం. రామగౌడ్ గారు నమస్కారం అండి. మీరు చెప్పండి, అయితే 14వ తారీఖున హైదరాబాద్ లో అయితే సమావేశం సభ ఉండబోతుంది. మళ్ళీ ఆ సభ నిర్వహించడానికి లోకల్ గా ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే స్థానికంగా వాలంటీర్లు కావాలి, విద్యార్థి సంఘాలు కూడా అవసరం ఉంటారు, మరి సోషల్ మీడియా నెట్వర్క్స్ అయితే ఆల్రెడీ వరకు ఉన్నారు. వీటన్నిటి వల్ల సాధ్యమవుతుందంటారా సభను నిర్వహించడం? ముఖ్యంగా అందరికీ గుడ్ ఈవినింగ్.
సో లైవ్ చూసిన వాళ్ళకి అలాగే ప్యానెల్ ఉన్న వాళ్ళకి కూడా శుభ సాయంత్రం. సో ఖచ్చితంగా అంటే సో ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా అంటే మే 16 తర్వాత మారిన పరిణామాలన్నీ కూడా మనం అందరం కూడా చూసుకోవచ్చు. కాక్రోచ్ అంటే భయపడే పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ పార్టీ ఉంటుంది. అసలు కాక్రోచ్ పేరెత్తంగానే, కాక్రోచ్ పేరు ఎత్తితేనే గజగజ వణికే పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ప్రతి కాక్రోచ్ అడిగే ఒకే ఒక మాట, ఈరోజు ఈ దేశంలో కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటున్నాం? గత కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ లో ఏదైతే నీట్ 22 లక్షల 23 అయితే లక్షల పైచిలకు ఈ పేపర్ లీక్ అనేది విద్యార్థులు మొదటిసారి మాత్రమే జరగలేదు కదా అనేది కూడా చెప్తున్నారు మరి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇది 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 వాళ్ళ దానికే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, గాలి ముద్ద ఎందుకంటే కృష్ణ నాయుడు గారు ఉన్నప్పుడు జరిగిందమ్మా. అప్పుడు ఒకటి వీళ్ళ ఒకటి ఆధ్వర్యంలో ఒకటి జరుగుతుంది. మోహన్ ఒక్క నిమిషం అన్న. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు అదే బిడ్డ నీట్ ఎగ్జామ్ లో ఒకవేళ గనక వెంకటేశ్వర రెడ్డి అన్న వాళ్ళ బిడ్డ ఉండి ఉంటే ఈరోజు బీజేపీ పార్టీలు ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నా, ఇంకొక పార్టీలు ఉన్నా కూడా ఏం మాట్లాడతాడు? అంతర్మదనం ఏం చెప్తుంది? ఈ రోజు ఒక సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకొని, కోచింగ్ తీసుకొని, లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని లక్షలు ఖర్చు పెట్టి చిట్ట చివరికి పేపర్ లీక్ అని తెలియగానే వాళ్ళు చాలా మంది కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు కాక్రోచ్లు అన్ని కలిసి పరీక్ష రాసిన అందరు కూడా 10,000 ఇవ్వాలంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వెంకటేశ్వరన్న ఎన్ని డబ్బులు అవుతున్నాయి అంటున్నారే, మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మీ బాధ్యత కాదా? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయలేదు? ఓకే, వీటి గురించి ఇది ఒకసారి కాదు కదా, ఇది మాట్లాడుతూ రెండోసారి. మీ హయాంలో ఇది రెండోసారి కదా, రియాక్ట్ అవ్వచ్చు. మూడోసారి సారీ, మీ హయాంలో ఇది మూడోసారి కదా. ఏపీలో కూడా, ఏపీలో కూడా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా కూడా బాధ్యతారాహిత్యంగా ఉండి ఈ రోజు కాక్రోచులన్నీ కలిసి దేశవ్యాప్తంగా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటే భయపడుతుంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిజైన్ చేయలేదు? ఈ రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దానిపైన ఎందుకు స్పందించలేదు? ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో సమస్యలపైన సోషల్ ఆర్గనైజేషన్ కలిసి పనిచేయాల్సిన పని ప్రతి ఒక్కరికి ఉంది. కాక్రోచ్లన్నీ కలిసి సమస్య మీద పోరాటం చేస్తుంటే దానికి ఆమ్ ఆద్మీ పార్టీగా ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీలో ఉంటే రేపు కాంగ్రెస్ లోకి వెళ్తాడేమో. కాంగ్రెస్ లోకి వెళ్ళి పనిచేసినంత మాత్రాన మళ్ళీ బీజేపీ పార్టీ అని అయితే కాక్రోచ్ పార్టీని ఇండైరెక్ట్ గా వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు అనుకోవాలి? వెనక నుంచి ఒక సపోర్ట్ అనేది లేకుండానే వెళ్తుంది అనుకోవాలంటారా? ఆయన కూడా సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. మా ధ్యేయం ఈ రోజు ఏదైతే కాక్రోచ్ టీం ఏదైతే పనిచేస్తుందో, సోషల్ మూవ్మెంట్ ఏదైతే పనిచేస్తుందో, ధ్యేయం ఒకటైనప్పుడు యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా, ఆమ్ ఆద్మీ పార్టీగా ఖచ్చితంగా అటువంటి వాటికి సోషల్ మూవ్మెంట్ కి సపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేయొద్దు? వాళ్ళు అడిగిన ఈ రోజు వాళ్ళు అడిగిన తప్పు పని ఏంది? తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిందని చెప్పేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యువత తిరగబడుతున్నారు అనేది ఖచ్చితంగా యువత అంతా కూడా తిరగబడుతున్నారు. ఈ నెల 14th రోజు బ్రహ్మాండంగా తెలంగాణలో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 1000 మందితో ఈ రోజు కాక్రోచ్లన్నీ కలుస్తున్నాయి. కాక్రోచ్ కలిసి ఖచ్చితంగా ఈ బీజేపీ పైన చేస్తున్న అరాజకాల పైన సొసైటీలో బలం లేని వాళ్ళు సోషల్ మీడియానే ఆధారంగా చేసుకుంటారు. మనం 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మనం చూసుకుంటే అజాద్ ఖాన్ అని ఆ సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. వారికి 56 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. వారికి డిజిట్స్ లోపలనే ఓటు వచ్చాయి. కాబట్టి దీని వెనక ఎవరున్నారు, ఇది ఉద్దేశాలు ఏందని మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి, ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే పెరా ఉల్లంఘనలు చేశారో, ఎవరైతే నిధులు
విదేశాల నుంచి వచ్చాయని మాట్లాడుతున్నారు, వారే ఈరోజు వారి తెర వెనుక మాట్లాడుతున్నారు. ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడేదే నిజమైతే వారు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వీరు ఎవరి గురించి మాట్లాడతారు, ఎవరి గురించి క్వశ్చన్ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరిని క్వశ్చన్ చేస్తారు? అధికార పక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పక్షాన్ని క్వశ్చన్ చేస్తాము, వారికి సపోర్టు. అది సోషల్ మీడియా కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా మంచి చేయడానికి నిరుద్యోగుల పక్షాన ఉంది, అలాగే ప్రజల పక్షాన ఉంది కదా అనేది చెప్తున్నారు. వస్తుంది అక్కడికి వస్తుంది. తర్వాత మరి వీరు ఎన్నికల్లో వీరొక యాప్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఒక పార్టీ పెట్టుకొని సింబల్ ద్వారా ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు ఎవరో ఊరు పేరు లేని కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు వ్యంగ్యంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ పెట్టుకున్నటువంటి పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం, మేము కూడా వాళ్ళే అంటే మరి మీరు వీళ్ళు సొసైటీలో ఉండి ఈ సొసైటీలో లేకోకుండా సోషల్ మీడియాలో ఉన్న వారికి మద్దతు ఇస్తామంటే ఏంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే అడిగేది, వీరి వెనక ఎవరైనా భారతీయులు రెస్పాండ్ అవుతారంటున్నారు. విదేశానికి సంబంధించిన వాళ్ళు దీని వెనక ఉన్నారు. వీరందరూ కూడా జల్దీ ఉద్యమం రావాలని కోరుకుంటున్నారు. అది జరిగే సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా, ఈ దేశంలో ఉన్నారా, విదేశంలో ఉన్నారా అనేది ఏ దేశంలో గుర్తించలేదు కదా ఇంకా అన్నట్లుగా ఒకటే మేము ఎన్నికల సంఘం వాళ్ళని గుర్తించిందా గుర్తించలేదా, వాళ్ళ పార్టీ ఆవిర్భవిస్తుందా ఆవిర్భవించదా దానికి సంబంధించింది కాదు మేము చెప్పేది. వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు మా సపోర్ట్ ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకుపోయినా వాళ్ళ పార్టీలో మేము చేస్తామని వైసీపీ సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా కాక్రోచ్ పార్టీ ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంది కదా, ఇంకా స్ట్రెంత్ ఉంటుంది కదా ఖచ్చితంగా. అదే నేను చెప్పేది, వాళ్ళు మంచి కార్యక్రమాలు మంచి నినాదంతో ముందుకు వచ్చినప్పుడు ఆ నినాదం బలపడడానికి మనం మళ్ళాటోళ్ళు మాట్లాడకపోతే మంచిది కూడా కాదు. ఇప్పుడు ఎందుకంటే కోర్టులు మేనేజ్ చేస్తున్నారు, ఎన్నికల కమిషన్ మేనేజ్ చేస్తున్నారు. డిఎస్సి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి జరిగింది వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా డిఎస్సి లో ఉద్యోగాలు ఇస్తున్నారంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పిల్లి ఏదో పాలు తాగుతో కళ్ళు మూసుకొని నాకేం తెలియలేదు నన్ను ఎవరు చూడలేదని వీళ్ళు అనుకుంటే సరిపోదు కదా. రాష్ట్రం అట్టడికిపోతుంది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ప్యాకెట్లు పెట్టారు, క్లబ్బులు పెట్టారు. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాము అనేది చెప్తుంది వైసీపీ కానీ ఆప్ కానీ. ఈ దేశంలో ఓట్లు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షంగా వీళ్ళకి ఓట్లు వేస్తే ఏదో ఊరు పేరు లేని కాక్రోచ్ పార్టీ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకుంటే వారికి మద్దతు ఇస్తున్నారు. యువతను కాక్రోచ్ అన్నందుకే ఇంత పెద్ద మూవ్మెంట్ జరిగింది. ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ నాయకులకి కూడా ఇంతవరకు కూడా మళ్ళీ దానిపైన అట్లే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు తప్ప మీరు మిగతాది ఏం లేదు. నిజంగానే వెంకటేశ్వర రెడ్డి గారిగా ఈ రోజు నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకల పైన మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు అది చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు చేసుకోవాలనుకుంటే ఇట్లే ఉంటుంది. వెంకటేశ్వర రెడ్డి గారు అన్ని కవర్ చేసుకోవాలనుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. మీరు కవర్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పుగా ఒప్పుగా మాట్లాడండి. ఇది మీరు సరైందేనా? మీరు ఇక్కడ చూడండి, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల కమిషన్ గాని, సుప్రీంకోర్టు గాని, ఈ సంస్థలన్నిటి కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా లోపాలు గుప్పెట్లకి తీసుకుంటున్నారు అంటున్నారు. మీరు గుప్పెట్లకి తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నియమించాల్సినప్పుడు ప్రతిపక్షము సుప్రీంకోర్టు అధికార పక్షం అందరూ కలిసి చేయాలా? అలాంటిది మీరే ప్రజాస్వామ్యము ఎన్నికల కమిషన్ నియమించేటప్పుడు మీరేం తక్కువ తింటున్నారా? మీరు జార్జ్ సోరస్ లాంటి వ్యక్తులతోనే మాట్లాడుతున్నారు. సిద్ధార్థ వరదరాజను, తర్వాత వైర్ లాంటి సంస్థలతో మీ వెనక ఉన్నాయి. గతంలోని అర్బన్ నక్సల్స్ అంతా మీ వెనక ఉన్నారు. ఈ ఉద్యమం నడిపించేది ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి. బీజేపీ పైన తీసుకొచ్చినా కూడా మీరు మాట్లాడే మాటలు అర్బన్ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అబ్జద్ దీప్కే గారు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని ధర్నా చేస్తాను, నిరసన చేస్తాను అంటున్నారు. మరి ఇదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గాని, ఎన్నికల కమిషన్ గాని వాటి గురించి తప్పు చేసి మాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం ప్రజాస్వామ్యంలో ఇది తగువైందే? వీరికున్న అనుభవం
ఇంకొక విషయం కూడా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు సుప్రీం కోర్టు జడ్జి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా తిరుగుబాటు వచ్చిందంటే ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తిరుగుబాటు చేసే పరిస్థితి మోహన్ వస్తుంది. రెడ్డి గారు, మీరు please. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని చెప్తున్నాం కదా. మీరు ఓకే అండి, ప్రజాస్వామ్యాన్ని మోహన్ రెడ్డి అపహాస్యం గారు, చేస్తున్నారు. please, రాము గారు, ఎన్నికల రాము కమిషన్ ఎలా గారు, నియమించాలనేది కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు నియమించి మీ ఎన్నిక మంత్రి వెంకటేశ్వర రెడ్డి గారు. ఎక్కడుంది వెంకటేశ్వర రెడ్డి గారు కాసేపు ప్రజాస్వామ్యం? ఉండండి, మీ వాయిస్ ఇచ్చేసారు, ఆల్రెడీ అయిపోయింది. రామగౌడ్ గారు మాట్లాడొచ్చు, ఏం చెప్తారు ఫైనల్ గా? నేను ఇద్దరు మిత్రులకి కూడా అంటే ప్యానెల్ లో పాల్గొన్న ఇద్దరు మిత్రుల్లో కూడా బీజేపీ పార్టీకి ఒకటే చెప్పారంట. ఉమ్, ఈ రోజు ఈ దేశంలో మార్పు రావాలని కోరుకుంటుంది యువత. ఎందుకోసం అంటే యువతను ఈ దేశంలో యువత యొక్క ఆలోచనలు కానీ యువత యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకునే పార్టీ ఏదైతే ఉందంటే ఓన్లీ ఈ బీజేపీ పార్టీ. కాబట్టే ఈ రోజు దేశంలో యువత అన్యాయం పెరుగుతుంది. ఈ దేశ యువతకు ఉద్యోగాలు లేవు. ఈ దేశంలో విద్యార్థులకి సరి అయిన భద్రత లేదు. ఓకే, సరి అయిన భద్రత సమయం చాలా తక్కువగా ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు సరి అయిన భద్రత లేదు. ఈ దేశంలో మొత్తం కూడా అన్ని వ్యవస్థలు కూడా బీజేపీ పార్టీ సర్వనాశనం చేసింది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలు పెడితే ఈడీలు, సిబిఐ సమయం చాలా తక్కువగా ఉంది. ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? రాము గారు ఆగండి, రాము గారు కాసేపు ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మిగతా పార్టీలను ఓకే, ఒక్కొక్కరిగా మాట్లాడండి ప్లీజ్. అర్థమవుతుంది క్లియర్ గా, వాయిస్ కూడా క్లియర్ గా వినిపిస్తుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది చూసే ప్రజలకు. మేడం చివరిగా వేదిక నుంచి 17 కోట్ల మంది ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఒక్క క్వశ్చన్ ప్లీజ్, నేను అడుగుతాను. ఈ రోజు సిబిఐని ఈడీలని ప్రతిపత్తి సంస్థల్ని మీరు మిగతా పార్టీల మీదకి పంపించిన తర్వాత 3 నుంచి 5 రోజులల్లా 3 నుంచి 5 రోజులల్లా బీజేపీ కండువని వేసుకుంటుర్రు. నేనేమంటున్నాను, తప్పు చేసిందని ఈడీలు, సిబిఐలు చెప్పిన తర్వాత మరి బీజేపీ పార్టీ వాళ్ళను బీజేపీ కండువా ఎట్లా ఇస్తుంది అంటే మీరు ఆన్సర్ చెప్పాలి. రాము గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆపేసేపు ఆగండి. వీళ్ళు ఎక్కడే కానీ నిష్పత్తి మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాయిస్ ఇస్తున్నారు. బీజేపీ ఆన్సర్ చెప్పి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో 145 ఈడీ కేసులు నమోదు చేసింది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నేటి వరకు 12 సంవత్సరాలకు 25,000 కేసులు నమోదు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైతే మద్దతు ఇస్తామని చెప్తున్నారు, ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ లో రాశారు మహిళల భాగస్వామ్యం ఏదని చెప్తే వారు రారని చెప్తున్నారు. మరి వీరు నిర్ణయించిన పాత్ర ఏంది? అదేవిధంగా సుప్రీంకోర్టులో చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జి గారు అన్న సందర్భం ఏంది? బీహార్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి అన్నింటిలో కూడా వస్తున్న వారందరూ కూడా వారు న్యాయవాద వృత్తికి సంబంధించిన డిగ్రీనే చదవలేదు, వారు విధులైతే వస్తున్నారు. వాళ్ళందరినీ పరీక్షలు ఒక కాంగ్రెస్ లాగా తయారయ్యారని ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడారు తప్ప వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా దేనితో తయారైనా మాట్లాడినా ఒక హ్యాష్ ట్యాగ్ తో మొత్తం సోషల్ మీడియా మొత్తంగా అయితే ఒక ఉద్యమం లాగా చెలరేగే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా దేశంలో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టేసింది. ఇక హైదరాబాద్ లో అయితే 14వ తారీఖున ఒక సభ నిర్వహించబోతుంది. మరి ఆ సభకు సాధ్యమవుతుందా? అలాగే ఏపీ పరంగా చూసుకున్నట్లయితే జగన్ మేము కూడా కాక్రోచ్లమే అంటూ కూడా ఆయన మాట్లాడడం లో ఆంతర్యం ఏంటి? అసలు సపోర్ట్ ఇస్తుందా ఇండైరెక్ట్ గా, లేకుంటే ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల అలా కాక్రోచ్లుగా మాట్లాడడం వల్ల కాక్రోచ్ జనతా పార్టీకి ఒక బలం చేకూరే అవకాశం ఉందా? ఏం జరగబోతుందని చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.